శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. అస్మద్గురుభ్యో నమ. ఒక మంచి విషయం తెలుసుకుందామండి. భారత భూమి స్వర్గం కంటే గొప్పదిట. అది ఎలాగో తెలుసుకుందాం. మనకేంటంటే బ్రహ్మలోకంలో కల్పాయువుగా జన్మించి జీవించడం కంటే కూడా మన భారత భూమిలో అల్పాయువుగా అంటే అల్ప ఆయుష్తోటి పుట్టడం చాలా శ్రేష్టమని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందులో కల్పాయుషాం స్థానజేత్ పునర్భవాతు క్షణాయుషాం భారత భూజయోవరం అంటారు. అంటే ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజర్షి అండి. ఆయన ఈ భారత భూమిలో జీవనం గడుపుతున్నాడు అన్నమాట. అక్కడ స్వర్గలోకంలోని దేవేంద్రుడు ఉంటాడు కదా, ఆ దేవేంద్రుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎక్కడ గొడవలు, ఆయన దగ్గర ఐశ్వర్యాన్ని తీసుకోవడం ఇలా జరుగుతూ ఉండేది అన్నమాట. అందుకని ఆ దేవేంద్ర ఏమనుకున్నాడు, భారతంలో మంచి రాజర్షిని ఒకరిని తీసుకొద్దాం, ఖట్వాంగుడు చాలా గొప్ప బలవంతుడు అని ఈయన ప్రార్థించి దేవేంద్రుడు ఆహ్వానిస్తాడట. భారత భూమి నుంచి స్వర్గలోకానికి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఖట్వాంగుడు వెళ్తాడు. వెళ్ళి దేవేంద్రుడికి చాలా ఉపకారం చేస్తాడండి. శత్రు సంహార కాండలో దేవేంద్రునికి తోడ్పడి అది జయించి అక్కడ వాళ్ళని ఆయనకి ఇష్టడిగా ఉంటాడు. అక్కడ దేవేంద్రుడికి అంత ఉపకారం చేశాడు కాబట్టి ఆయనకి ఏంటంటే అభిమానం, ఈయనకి కూడా ఆయన అంటే అభిమానం అన్నమాట. చాలా కాలం ఆ లోకంలో ఉంటాడట ఖట్వాంగుడు. అక్కడ ఎలా ఉంటుంది ఆ లోకంలో అంటే సుఖభోగాలు విపరీతంగా ఉంటాయి. అవి ఈయనకి నచ్చలేదు ఖట్వాంగుడికి. అక్కడేమిటి భగవత్ప్రీతికరమైన యజ్ఞాలు ఉండవు, అలాగే భగవత్ సంకీర్తనలు ఏమీ లేవు. మరి భగవంతుడు నిరంతరము ధ్యానించి భజన చేసేవాళ్ళు అసలు లేటండి. మోక్షం ఆశించి ముక్తిదాత ప్రీతికి తపస్సు చేసేవారే లేట. అలాగే భగవంతుని గుణగణాలను అట్లాగే లీలా మహిమలను కూడా ప్రవచించేవారు లేరు అక్కడ ఆ స్వర్గలోకంలో. కానీ భారత భూమి అలాంటిది కాదే. మన భారత భూమిలో ప్రతి ఇల్లు చూడండి, ప్రతి కుటుంబంలోని అలాగే ప్రతి మనిషి ప్రతి పని భగవద్ అభిముఖంగా భగవత్పరాయణంగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒకరు ఏదో పూజ అంటారు, ఎవరో ఒకరు యజ్ఞం అంటారు, ఏదో స్తోత్రనామాలు అంటారు, స్తోత్రాలు అంటారు, ఇలా చదువుతూనే ఉంటారు వాళ్ళు. అందుకని ఇక్కడ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఈ భారత భూమిలో. మనం చూడండి, దేవుడి ఆలయానికి వెళతాం, అట్లాగే పూజలు చేస్తూ ఉంటాం, భజనలు, ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి ఇక్కడ. అది గొప్పతనం. అందుకని ఇక్కడ ఇలా చేసి ఆ పరంధామాన్ని మనం ఆశిస్తూ ఉంటారన్నమాట ఈ భారత భూమిలో. భగవంతుని పాదపద్మాన్ని ధ్యానిస్తూ బ్రహ్మలోకం మీద కాలు మోపి అక్కడి నుంచి వైకుంఠ ధామాన్ని వెళ్ళాలి అనుకునేవాళ్ళు జనన మరణ చక్రం నుంచి విముక్తి కోరుకునేవాళ్ళు మన భారతంలో జన్మించవలసిందే ఎవరైనా సరే. ఇక్కడ పరమానంద మాధుర్యాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే ముక్తి పొందదలిచిన వారు ఆ గోవిందుని భజించాలి అందరూ ఎవరైనా సరే. ఖట్వాంగుడు భారత భూమికి చేరి భగవద్ధ్యానంతో, భగవత్ సంకీర్తనతో, అలాగే పుణ్యకథా శ్రవణంతో శేష జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటాడండి. ఇంద్రుడికి తన అభిప్రాయం చెప్తాడు ఆయన. ఏమని, తనకి ఇంకా ఎంత ఆయుధం ఉన్నదో చెప్పమని అడుగుతాడట. అక్కడ దైవజ్ఞ చెప్తారన్నమాట, ఆయనకి 2 గడియలు మాత్రమే ఉన్నది అని. వెంటనే ఆశ్చర్యపోతాడు. అయ్యయ్యో, ఇంతకాలం వృధా చేశానే అని చెప్పున వెంటనే ఈ భారతము దిగుతాటండి ఆయన ఖట్వాంగుడు రాజర్షి. చూస్తే ఈ భూమి నుంచి అక్కడ పైకి వెళ్ళాడు కదా, తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ తన వాళ్ళు కానీ తన రాజ్యం కానీ తనది అంటూ ఏది లేదటండి, కనిపించలేట అతనికి. పోతే బదులే మంచిది అనుకున్నట్ట ఖట్వాంగుడు. ఒక 2 గడియలు ఆ నిష్కామ భావంతో అలా శ్రీహరిని ధ్యానించాట. పునరావృత్తి రహితమంట, మళ్ళీ జనన మరణాలు లేకుండా ఆ పరంధామానికి చేరుకున్నాడండి. ఇక్కడి నుంచి నేరుగా పరంధామానికి వెళ్ళాడు, ఆ వైకుంఠానికి. అంటే ఇది భారత భూమి మహిమ కదండి. మరి అది విశిష్టత. అంటే
భారత భూమి కర్మభూమి ఇది. ప్రపంచంలోనే మిగతా భూములు ఉన్నాయి చూసారా, వాటిని భోగ భూములు అంటారు. భారత భూమి అది భౌతికంగా, సాంస్కృతికంగా, ధార్మికంగా ప్రపంచ దేశాల్లో అప్రతిమానమైనటువంటి ప్రశస్తిని పొందిన భూమి అండి ఇది. అలాగే తన కీర్తి పయోధి ఉత్తాల తరంగాల పరిసర దేశాలకు పరవృత్తులకి ఆయా దీపాలలో తన సంస్కృతి సభ్యత పతాకాలను ఎగిరివేసిందండి. అది నానా దేశాలకు కూడా తన మహోన్నతమైనటువంటి సంస్కృతిని రుచి చూపించిన దేశం అని మనం నివసిస్తున్న దేశం. ఇది భారతభూమి యొక్క గొప్పతనం. స్వర్గం కంటే గొప్పదండి ఇది. ఎందుకంటే స్వర్గవాసులైన దేవతలు భారతదేశంలో మరణ ధర్మం గల మనుష్యులుగా జన్మించాలి అనుకుంటారు. ఎందుకంటే కొంతకాలం జీవించినా ఇక్కడ మరణం వచ్చిన భక్తి శ్రద్ధలతో ఉంటారు, జీవిస్తారు. కాబట్టి వీళ్ళకి తర్వాత మరణం లేకున్నటువంటి నిత్య ఆనందాన్ని పొందుతారు వాళ్ళందరూ. అందుకు కోరుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని విష్ణు పురాణంలో చెప్తుందండి. గాయంతి దేవాః కిల గీతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయః పురుషాః సురత్వాతు అని. స్వర్గానికి పరమపదానికి మార్గం అండి మన భారతదేశం. ఇంత గొప్ప కర్మభూమిలో జన్మించడం ఎంత అదృష్టం ఉంటే మనం జన్మించలేం కదా. అది మన అందరి అదృష్టం. అలాగా రోజుకొక విషయాన్ని మనం యథాశక్తిగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.